వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఒక ఐటీఆర్ 3 ఫైలింగ్‌కి సంబంధించి కంప్లీట్ సీరీస్‌లో ఈరోజు మనం ఒక ప్రాక్టికల్‌గా చేసి చూసే టాపిక్ ఏదిరా అంటే ఎఫ్&ఓ అండ్ ఇంట్రాడే. ఎఫ్&ఓ, ఇంట్రాడే ఈరోజు మనము ప్రాక్టికల్‌గా చేసి చూద్దాం. గత వీడియోలో మనము ఒక సాలరీకి సంబంధించి, సాలరీ టీడీఎస్‌కి సంబంధించి వీడియోస్ అనేది మొదటి వీడియో అనేది చేయడం అనేది జరిగింది. దాని తర్వాత హౌస్ ప్రాపర్టీకి సంబంధించి వీడియో అనేది దీనికి ముందు వీడియో అనేది చేయడం అనేది జరిగింది. ఈరోజు మనము ఎఫ్&ఓ అండ్ ఇంట్రాడేని ఏ విధంగా ఐటీఆర్ 3లో చూపించాలనేది ఈరోజు మనము క్లియర్ కట్‌గా చూద్దాం. ఇక్కడ మేజర్‌గా మనకు కావాల్సింది ఏంట్రా అంటే ఒక ఎఫ్&ఓకి సంబంధించి టర్నోవర్ కావాలి. ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిందా? అనేది ఆ ఇన్ఫర్మేషన్ కావాలి. అదే విధంగా ఏవైనా చార్జెస్, ఎక్స్‌పెన్సెస్ పడింటే అది కూడా మనము ముందుగా కాలిక్యులేషన్ చేసి ఎక్సెల్ షీట్‌లో ఉంచుకుంటే ఈజీగా అనేది మనము ఫైల్ చేయొచ్చు. ఓల్డ్ టాక్స్ రెజ్యూమ్‌లో మనము ఈ ఐటీఆర్‌ని, ఐటీఆర్ 3ని నేను ఫైల్ చేస్తున్నాను. ఒక టాక్స్ పేయర్ మిస్టర్ రవికుమార్ డేటాని నేను ఇక్కడ సింప్లిఫై చేసి ఎక్సెల్ షీట్‌లో డేటా అనేది చూపించడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ డేటాని ఏ విధంగా చూపించుకోవాలనేది మీకు ఒకవేళ అర్థం కాకపోతే మాకు కామెంట్ చేయండి. నేను దానికి తగిన వీడియో అనేది నేను మీకు ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. ముందుగా ఇక్కడ ఎఫ్&ఓ అంటే ఇట్స్ ట్రీటెడ్ యాస్ నాన్ స్పెక్యులేషన్, అంటే ఇది ఒక బిజినెస్‌గా మనము ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. అందుకే ఆ ఎక్స్‌పెన్సెస్ అన్నీ కూడా మనము ఐటీఆర్‌లో చూపించేకి వీలైతుంది. ఈ క్లయింట్ యొక్క ఇంట్రాడే కూడా చేసినారు. ఇంట్రాడే అంటే ఏంటంటే ఇట్స్ ఏ స్పెక్యులేషన్. ఇప్పుడు మనం ముందుగా ఐటీఆర్ పోర్టల్‌లో మనము అలా ఐటీఆర్ పోర్టల్‌లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ ట్రేడింగ్ షెడ్యూల్‌లోకి వచ్చినామంటే ఇవన్నీ షెడ్యూల్ కదా! ఈ షెడ్యూల్‌లో మనము మొదటిగా ట్రేడింగ్ అకౌంట్‌లో మన డేటా అనేది ఇవ్వాలి. ఫస్ట్ నేను అక్కడ ప్రెస్ చేసి ఇక్కడ మనకు 12థ్ కాలమ్‌లోకి గాని వస్తే ఇదేంట్రా అంటే టర్నోవర్ ఇంట్రాడేకి సంబంధించి ఉంటుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్‌కి సంబంధించి ఉంటుంది. ఆ డేటాని మనము ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. టర్నోవర్ ఫ్రమ్ ది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్. మనకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో టర్నోవర్ ఎంతుందనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఇక్కడ ఎక్సెల్ షీటుల్లో రెడీ చేసి పెట్టుకున్నాం కదా! ఇక్కడ టర్నోవర్ ఎంట్రా అంటే ఇట్స్ ఏ టోటల్. అది ప్రాఫిట్ వచ్చిందా? లాభం వచ్చింది లాభం వచ్చిందా? నష్టం వచ్చిందా? అనే సంబంధం లేకుండా ఈ టోటల్ మొత్తము మనం యాడ్ చేసినామంటే మనకది టర్నోవర్ రావడం అనేది జరుగుతుంది. ఈ కాలమ్‌లో ఎంటర్ చేయాలి. 1,95,000 ఇది ఓన్లీ టర్నోవర్ ఆఫ్ ది ఫ్యూచర్ అండ్ ఆప్షన్‌కి సంబంధించి. మళ్ళీ ఇక్కడ 12థ్ కాలమ్‌లో డి కాలమ్‌లో మనకేమి ఇచ్చినారంటే ఇట్స్ ఏ ఒక ఇన్‌కమ్ ఫ్రమ్ ది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ట్రాన్స్‌ఫర్ టు పి అండ్ ఎల్ అకౌంట్. పి అండ్ ఎల్ అకౌంట్‌కి మనము ఇక్కడ గ్రాస్ ఇన్‌కమ్‌ని మనము ట్రాన్స్‌ఫర్ అనేది చేయాలి. గ్రాస్ ఇన్‌కమ్ అంటే ఏంటి? ఓన్లీ బిఫోర్ ది ఎక్స్‌పెన్సెస్. మనకేవైనా ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి కదా! అది తీయక ముందు ఉన్న ప్రాఫిట్‌ని మనము అక్కడికి ట్రాన్స్‌ఫర్ అనేది చేయాలి. ఇక్కడ మన కేస్‌లో ఎంతొచ్చిందంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో మన కేస్‌లో ఎంత వచ్చిందంటే 1,45,000 రావడం అనేది జరిగింది. ఆ ఎంట్రీనే మనం ఇక్కడ ఇవ్వాలి. 1,45,000. అదే విధంగా ఇక్కడే ఇంట్రాడేకి సంబంధించి డేటా కూడా మనము ఇక్కడ ఇవ్వాలి. ఇంట్రాడే టర్నోవర్ ఎంత అనేది మనం ఇక్కడ చూసి ఇవ్వాలి. ఇంట్రాడేకి సంబంధించి ఇంట్రాడేలో కూడా సేమ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో ఏ విధంగా అయితే టర్నోవర్‌ని కాలిక్యులేషన్ చేసినామో, అదే విధంగా ఇక్కడ ఈ మైనస్ వాల్యూ ఉంది కదా! ఆ మైనస్ వాల్యూని మనము ప్లస్ వాల్యూగా కన్సిడర్ చేసి ఈ టోటల్ మనం యాడ్ చేసినామంటే అదే టర్నోవర్ కావడం అనేది జరుగుతుంది. టర్నోవర్ కింద చూపించడం అనేది జరుగుతుంది. ఎంతంటే 2,00,000 అనేది మనము టర్నోవర్‌గా తీసుకోవడం అనేది జరిగింది. అదే విధంగా ప్రాఫిట్ మనకు ప్రాఫిటు ఇంట్రాడేలో ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 1,30,000 అనేది ప్రాఫిట్ రావడం అనేది జరిగింది. మనం దాన్ని ఆ ఎంట్రీని ఇక్కడ ఇస్తున్నాము. 1,30,000 ఈ విధంగా ఎంట్రీ అనేది ఇచ్చి మనం ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది చేయాలి. టర్నోవర్ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఒక టర్నోవర్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే
మన ఆడిటింగ్‌కి వెళ్ళాలనా లేదా అనేది డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అనేది టర్నోవర్ అనేది అవుతుంది. మనము మన కేస్‌లో ఒక 1,00,00,000 పైన టర్నోవర్ గన మనం చేసుంటే మనము ఆడిట్‌కి వెళ్ళాలి. అలా మన కేస్‌లో లేదు గనుక మనము ఆడిట్‌కి వెళ్ళే అవసరం అనేది లేదు. లేకపోతే మనము బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాం గనుక మనము ఇక్కడ బ్యాలెన్స్ షీట్ కూడా ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ఎంట్రీస్ అనేది మనం ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్‌లో ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ పి అండ్ ఎల్ అకౌంట్‌కి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ పి అండ్ ఎల్ అకౌంట్‌లో చూడండి ఇంట్రాడే, ఎఫ్ అండ్ ఓ రెండిట్లో కలిపి ప్రాఫిట్ ఎంత ఉందంటే 2,75,000 అనేది ఉంది. ఇక్కడ ఈ డెబిట్ క్రెడిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది కదా! ఇక్కడ దాని కింద డెబిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇది దేనికి సంబంధించిందంటే ఒక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సంబంధించి ఏవైనా ఎక్స్‌పెన్సెస్ ఉంటే మనము ఇక్కడ క్లెయిమ్ చేసుకోవాలి. దాన్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలని ఇక్కడ డెబిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది కదా! దాని పైన ప్రెస్ చేసి కింద మనకు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ వస్తుంది. దాని పైన క్లిక్ చేసినామంటే ఇక్కడ ఒక ఈ డీటెయిల్ అన్నీ మనకు మన కేస్‌లో ఒక ఎఫ్ అండ్ ఓ అంటేనే ఇట్స్ ఏ నాన్ స్పెక్యులేటివ్ కదా! అది అందుకే మనము దాన్ని ఒక బిజినెస్‌గా ట్రీట్ చేస్తున్నాము. దానికి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్ అన్నీ కూడా మనకు ఎక్సెల్ షీట్‌లో ఉన్నాయి కదా! వాటినన్నిటిని కూడా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ అనేది చేద్దాం, చూపిద్దాం. ఇందులో మనము ఎస్‌టిటి చార్జెస్ మాత్రమే సెపరేట్‌గా చూపిస్తాము. మిగిలిన ఈ బ్రోకరేజ్ చార్జెస్ కావచ్చు, ఇంటర్నెట్ చార్జెస్ కావచ్చు, మిగిలిన అన్ని చార్జెస్ కూడా మనము సెపరేట్‌గా చూపించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనము ఎస్‌టిటి చార్జెస్ అనేది 7,000ని మనము ఏ విధంగా చూపించాలంటే ఇక్కడ వచ్చినామంటే మనకు ఈ డెబిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో మనకు ఇక్కడ కిందకి వచ్చినామంటే మనకు రేట్ అండ్ టాక్స్ ఇక్కడుంది గదా! దాని పైన క్లిక్ చేసినామంటే మనకిక్కడ ఎస్‌టిటి చార్జెస్ అనేవి ఉంటుంది. ఇదేంటంటే ఇక్కడ మనకు ఆ అమౌంట్ అనేది ఇక్కడ వేయాలి. మన కేస్‌లో అది 7,000గా ఉంది. అమౌంట్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. అదే విధంగా మిగిలిన ఎక్స్‌పెన్సెస్ అన్నీ కూడా మనము అదర్ ఎక్స్‌పెన్సెస్ కింద ట్రీట్ చేస్తాము. ఇక్కడ అదర్ ఎక్స్‌పెన్సెస్ కింద ఒక్కొక్కటి గాని యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే అన్నీ కలిపి ఒకే విధంగా యాడ్ చేయొచ్చు. మనము సెపరేట్‌గా చేద్దాము. ఇక్కడ మొదటిగా నేను మనకున్న మొదటి ఎక్స్‌పెన్సెస్ ఏదిరా అంటే బ్రోకరేజ్ అండ్ చార్జెస్. దీన్ని మనము ఇక్కడ బ్రోకరేజ్ చార్జెస్ అనేది 18,000 కావడం అనేది జరిగింది. మనం అది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాము. అదే విధంగా నెక్స్ట్ ఇంటర్నెట్ చార్జెస్ ఉంది కదా! అది కూడా మనం ఇక్కడ యాడ్ అనదర్ ఉంది కదా! దాని పైన క్లిక్ చేసి మనకు సెకండ్ నేచర్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇది ఇంటర్నెట్ సాఫ్ట్‌వేర్ చార్జెస్ అని మనకు 6,000 ఉంది. ఆ అమౌంట్‌ని మనం ఇక్కడ చూపించాలి. మిస్‌లేనియస్ చార్జెస్‌ని కూడా మనము ఇక్కడ చూపించాలి. అవి 4,000 ఉన్నాయి. ఈ విధంగా ఎక్స్‌పెన్సెస్ అన్నీ కూడా మనం ఇక్కడ చూపించి ఒక మనకు టోటల్‌గా ఎక్స్‌పెన్సెస్ ఇక్కడ ఈ మూడిటికి సంబంధించి మనకు 28,000 అనేది రావడం అనేది జరిగింది. ఈ 28,000 ఇక్కడ రేట్ అండ్ గవర్నమెంట్‌గా ఎస్‌టిడికి సంబంధించి 7,000 మొత్తానికి 35,000 అనేది మనము ఎక్స్‌పెన్సెస్ కింద చూపించడం అనేది జరుగుతుంది. అదే విధంగా మనకు ఇంట్రాడేకి సంబంధించి కూడా ఎక్స్‌పెండిచర్స్ ఉన్నాయి కదా! వాటిని కూడా మనము ఇదే కాలమ్‌లో చూపించాలి. మనకు ఇక్కడ ఇంట్రాడేకి సంబంధించి ఎక్స్‌పెండిచర్స్ ఎన్నున్నాయంటే ఒక 12,000 ఒక 3,000 టోటల్‌గా 15,000 అనేది ఎక్స్‌పెండిచర్స్‌గా ఉన్నాయి. వీటిని కూడా మనము అదే కాలమ్‌లో ఇక్కడే చూపించాల్సి ఉంటుంది. ఇక్కడ మనము ఎడిట్ బటన్ ప్రెస్ చేసి మనము ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. అదర్ ఎక్స్‌పెన్సెస్ ఉంది కదా! అక్కడే మనము ఇంకో కాలమ్‌లో యాడ్ చేసుకుంటూ ఇక్కడ ఇంట్రాడే ఎక్స్‌పెన్సెస్ అని చూపించి ఆ టోటల్‌ని మనము ఇక్కడ డిడక్ట్ అనేది చేయాలి. మన కేస్‌లో అది టోటల్‌గా 15,000 కావడం అనేది జరిగింది. ఆ వాల్యూస్‌ని ఇచ్చి మనం ఇక్కడ సేవ్ అనేది సే చేయాలి. ఎఫ్&ఓలో అండ్ ఇంట్రాడేలో రెండిట్లో కలిపి ప్రాఫిట్ అనేది 2,75,000 వస్తే ఆ డిడక్షన్ 15,000 తీసేసిన తర్వాత మనకు నెట్ ప్రాఫిట్ అనేది టాక్స్ డిడక్ట్ ఈ ఎక్స్‌పెన్సెస్ అన్నీ డిడక్ట్ చేసిన తర్వాత మనకు నెట్ ప్రాఫిట్ అనేది ఎంత రావడం అనేది జరిగిందంటే 2,25,000 రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనము కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనము నెక్స్ట్ షెడ్యూల్ అనేది ఒక బీపీ మీన్స్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్‌కెళ్ళాలి. ఇక్కడ గనుక చూసినామంటే ఈ అమౌంట్ అనేది మనకు బీపీ
షెడ్యూల్ బీపీకి రావడం అనేది జరుగుతుంది. మనం ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఈ షెడ్యూల్ అనేది కంప్లీట్ కావడం అనేది జరిగింది. ఓకే. ముఖ్యమైన రేపు వీడియోలో వచ్చి మనము ఒక ఎస్‌టీసీజీ, ఎల్‌టీసీజీ గురించి చూద్దాము. అదే విధంగా ఒక దీనికి సంబంధించి బుక్స్ మెయింటైన్ చేయాలి. దానికి సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాలెన్స్ షీట్ ఎలా రెడీ చేయాలనేది కూడా ఫర్దర్ వీడియోలో మనము చూద్దాము. ఒకాళ ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చితే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.